జిహెచ్ఎంసీ సర్కిల్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గొప్పగా జరుపుకురు. ఎవరంటారా? ఎర్రబట్టు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జోరు జారి తీర్మానం చేసిర్రు. మరి ఎట్లా చేసిర్రు, ఏమేమి చేసిర్రు అంటే ఒక్కసారి చూడురు. ఇక ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు మరియు మా యొక్క సీనియర్ కార్యకర్తలైనటువంటి పెద్దబాయి ఆనంద్ రెడ్డి గారు, జంగారెడ్డి గారు, పెద్దబాయి శ్రీనివాసరెడ్డి గారు, లిక్కి మమతా కృష్ణారెడ్డి గారు, మా కార్యకర్తలు పుట్టగల్ల సంతోష్, మైపాల్, పేరు పేరున అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ప్రతి చిన్న పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా చెప్పుకునే పేరు ఒకటే, మన చంద్రశేఖర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు. మా కొడుకు, మా అన్న, మా మామ, మా తాత అని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వరుసతో చెప్పుకునే వ్యక్తులు ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈరోజు ఆయన సావు నోట్లో తలపెట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించి మనందరికీ ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ మన జాతిపిత మన చంద్రశేఖరరావు గారికి ముందుగా ప్రత్యేకమైన అందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో ఎప్పుడు కూడా పాల్పంచుకుంటున్నటువంటి మా కార్యకర్తలు, మాకు అధిష్టానమైనటువంటి మా సబితా ఇంద్రారెడ్డి గారు, మా అమ్మగారు, ఆమె యొక్క ఆదేశాల మేరకు, కేటీఆర్ గారి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే, మళ్ళీ మళ్ళీ రావాలి, మా కేసీఆర్ కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనను ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక ముందు భవిష్యత్తులో కూడా మనం ఎంతో అభివృద్ధి కార్యక్రమంలోకి వెళ్దాము. ఈ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని అందరూ నెమరు వేసుకుంటూ, ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని కూడా చూసుకుంటూ, రాబోయే ఈ యొక్క అభివృద్ధి పదంలో మీరు అందరూ కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై తెలంగాణ. మరి టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఏదేమైనా కూడా జిహెచ్ఎంసీ సర్కిల్లా కాంగ్రెస్ పార్టీని ఖతం చేసుడే, బీజేపీ పార్టీని బోధపెట్టుడే, మళ్ళా కార్ పార్టీని తీసుకొచ్చుడే అని చెప్పేసి కుల్లం కుల్ల 2 ముచ్చట్లు చెప్పిండు.